దేవుడు నిజంగా ప్రార్థనలు వింటాడా? లేక మనం మాట్లాడేది గాలిలో కలిసిపోతుందా? ఈ ప్రశ్న అఖిల్ మనసులో ప్రతిరోజూ మోగే శబ్దం. అమ్మ ప్రతిరోజూ ప్రార్థించేది. ఉదయం, భోజనం ముందు, నిద్రకు ముందు. చిన్న విషయమైనా, పెద్ద కష్టమైనా దేవునితో మాట్లాడేది. కనిపించని దేవుడు నిజంగా వింటాడా? మన కళ్ళకు కనిపించకపోయినా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు బాబూ. ఆ రాత్రి ఆ మాట నిజమా కాదా అన్నది తెలిసే రాత్రి. బయట భారీ తుఫాను. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. గడియారం రాత్రి 11:07. వాళ్ల నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. వర్షం మరింత పెరిగింది. గాలి కిటికీలను బలంగా కొడుతోంది. అమ్మ చేతులు వణుకుతున్నాయి. కాని పెదవులపై ఒక్క మాటే, దేవుడా, నా భర్తను కాపాడు. అఖిల్ కోపంతో లేచాడు. ఇంతసేపు ప్రార్థిస్తున్నావు. దేవుడు నిజంగా వింటే నాన్న ఇప్పటికొచ్చేవారు కదా. అమ్మ కళ్లలో నీళ్లు నిండాయి. కాని వాదించలేదు. నిశ్శబ్దంగా మోకాళ్లపై కూర్చుంది. ఆమె ఏడుస్తూ చేసిన ప్రార్థన ఆ ఇంట్లో వాతావరణాన్నే మార్చేసింది. అఖిల్ గుండెల్లో మొదటిసారి భయం మొదలైంది. ఏమైనా జరిగిపోయిందా? ఆ ఆలోచన అతన్ని లోపల నుంచి కుదిపేసింది. జీవితంలో మొదటిసారి చేతులు జోడించాడు. కళ్ళను మూసుకుని వణుకుతున్న గొంతుతో అన్నాడు, ఒక్కసారి మా నాన్నను క్షేమంగా పంపించు. అంతే. ఒక్కసారిగా బయట భారీ శబ్దం. ధం ధం ధం. ఎవరో తలుపును బలంగా తడుతున్నారు. అమ్మ ఒక్కసారిగా లేచి తలుపు తెరిచింది. బయట వర్షంలో పూర్తిగా తడిసిపోయి చలితో వణుకుతూ వాళ్ల నాన్న నిలబడి ఉన్నాడు. అమ్మ కళ్లలో ఆనందముతో కన్నీళ్లు. కొద్దిసేపటి తర్వాత వాళ్ల నాన్న నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఎక్కడ్నుంచో ఒక వ్యక్తి వచ్చాడు. వర్షంలోనే నా బైక్ రిపేర్ చేసి వెళ్లే ముందు నా భుజంపై చేయి వేసి ఒక మాట అన్నాడు. అఖిల్ ఆతృతగా అడిగాడు, ఏమన్నాడు? నాన్న నిశ్శబ్దంగా అన్నాడు, త్వరగా ఇంటికి వెళ్ళు, నీకోసం అక్కడెవరో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. ఆ మాట విన్న క్షణం అఖిల్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎందుకంటే ఆ రాత్రి అతను అర్థం చేసుకున్నాడు. ప్రార్థన అంటే ఆకాశంలో కలిసిపోయే మాటలు కాదు. మనకు కనిపించని చోట మన కోసం దేవుడు నిశ్శబ్దంగా పనిచెయ్యడం. మీరు కూడా ప్రార్థన ద్వారా దేవుని అద్భుతాలను చూసి ఉంటే, దేవుడు మనం చేసే ప్రార్థనలు వింటారు అని విశ్వసిస్తే ఆమేనని చెప్పండి.